ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మా ప్రియా పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, మరొకసారి మీ కృప, మీ కాపుదల గడిచిన రాత్రంతను కూడా మా ఎడల కుమ్మరించినందుకు స్తోత్రాలు. మీ యొక్క రెక్కల చాటున మా అందరిని భద్రపరిచి మంచి నిద్ర మాకు దయచేసినందుకు కోట్లాది కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున ప్రభువా, ఈ లోకంలో ఎంతోమంది చూడలేక గతించిపోయారు నాయన. అయినప్పటికీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క విలువైన దినమును మాకు అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 108వ కీర్తన 12వ చరణము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము అని భక్తుడు తండ్రి మొరబెడుతున్న రీతిగా మేము కూడా ఈ ఉదయకాల సమయంలో మొరబెడుతున్నాం నాయన. అవునయ్యా, శత్రువుల వంటి సమస్యలు ఎన్నో ఈరోజు మమ్మల్ని చుట్టుముట్టి ఉన్నాయి తండ్రి. ఈ లోకము వారి సహాయముతో, ఈ లోకంలో ఉన్న వనరులతో వాటిని మేము జయించలేని వారిగా నిస్సహాయులంగా మిగిలిపోయామయ్యా. అయ్యా, మీరు మాకు సహాయం దయచేయండి. అయ్యా, మీరు మాకు సహాయం దయచేస్తే మేము ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా జయించగలుగుతాం తండ్రి. వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందుకుంటాం. మీ కృప ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకును దయచేయమని, అయ్యా వారికి మీ సహాయమును ఈరోజు అనుగ్రహించమని, వారు ఏ విషయంలో ఓడిపోతున్న వారిగా ఉన్నారో వాటన్నిటిలో బిడ్డలు విజయము సాధించులాగున ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, ఈ రోజున మా పనులన్నిటిని బట్టి అడుగుతున్నాము. చేస్తున్న ఎటువంటి పనుల్లోనప్పటికీ నాయన మీ సహాయం మాకు అనుగ్రహించండి. మా మార్గాలన్నీ కూడా సారాలపరచండి. మేమందరము కూడా జ్ఞానము చేత, శక్తి చేత నింపబడి నూరంతలుగా ఫలించుటకు కృప చూపించండి నాయన. ఆగిపోయి ఉన్న ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడడానికి సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున కొత్తగా పనులు ప్రారంభిస్తున్నా, ఉద్యోగాలకు వెళ్తున్నా, మరే ఇతర కార్యాలు ప్రారంభిస్తున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, ఈ రోజున మా ప్రయాణాలను బట్టి కూడా మొరబెడుతున్నాం. అయ్యా, ఏ మార్గంలో మేము వెళ్తున్నప్పటికీ మీ రక్షణ మాకు దయచేయండి. మా వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలోకి తీసుకోండి. అయ్యా, మేమందరము సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణాలు కలిగి ఉంటూ ఎటువంటి అపాయాలు, ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఉండడానికి సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైతే ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి ఎడల మీ కృప కుమ్మరించండి. వారికి మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా బిడ్డలు జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఈ రోజున మాకు కావాల్సిన భోజనం మాకు అనుగ్రహించండి తండ్రి. మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన. ఎటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి మేము భయపడకుండా ప్రతి వాటిలో సమృద్ధిని అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, ఆత్మీయంగా మేము పడిపోకుండా ఇంకా వృద్ధి చెందుటకు కృప చూపించండి తండ్రి. ముఖ్యంగా మా మాటలను బట్టి, మా క్రియలను బట్టి, మా నడవడికను బట్టి మీ నామాన్ని మేము కనపరిచేవారిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా సమయాన్ని మేము ప్రతి నిమిషాన్ని కూడా వినియోగించుకునే హృదయం దయచేయండి తండ్రి. అయా, ఎటువంటి విభేదాలు, గొడవలు, ఎటువంటి చెడు నిర్ణయాలు ఈరోజు మేము తీసుకొనకుండా మీరే మమ్మల్ని అందరినీ కూడా శాంతితో, సమాధానంతో నడిపించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. ప్రభువా, ఈ రోజున మీ కృప, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి పనులను ఆశీర్వదించండి నాయన. రానున్న సంవత్సరంలో మీ కృపలో వారిని ఇంకా భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మేము కొందరికైనా మీ యొక్క విలువైన, శ్రేష్టమైన మాటలు చెప్పడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.